హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఐకమత్యం, జింక, బావిలో నీళ్లు, బంగారు మొలక, వికట కవి, మేకపోతు గాంభీర్యం, దిలీపుని కథ, బుద్ధిబలం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మాసపు కథ అయిన నక్కయుక్తి చూద్దాం. నక్కయుక్తి. ఒక నదీ తీరం. నక్క బావ విచారంగా ఉంది. అటూ ఇటూ పచార్లు చేస్తోంది. తనలో తాను ఇలా అనుకుంది. పరుగులతో తరగలతో పారుతోంది. ఇప్పుడీ నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది నీరు? ఎలా చేరతాను ఇల్లు? నక్కబావ ఉపాయమేదని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటికి వచ్చింది. నక్కతో, ఏమిటి నక్కబావ, ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది. మెరుపులా నక్కబావ మదిలో మెరిసిందో ఉపాయం. అది ముసలితో అంది. నిజమేనయ్యా ముసలిబావ, నిన్ను చూడగానే నాకొక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా? ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా? మొసలి తడుముకోకుండా అంది. అనుమానం ఎందుకు నక్కబావ, మేమే ఎక్కువ. నక్క అంది. ఏమో, నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది. మొసలి అంది. మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను, నువ్వే వచ్చి లెక్కించి చెప్పు. మొసలి తమ వాళ్ళనందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారైంది. తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క. ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం, నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది. మొసలి సరే అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా చెప్పు, మేమే కదా ఎక్కువ ఉన్నది అంది. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువ అయితే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది. నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది. కథ విన్నారు కదా. ఈ కథకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, నక్కయుక్తి అనేది ఏ రకానికి చెందిన కథ? ఆప్షన్ ఏ పురాణ కథ, ఆప్షన్ బి పంచతంత్ర కథ, ఆప్షన్ సి చారిత్రక కథ, ఆప్షన్ డి జానపద కథ. రెండవ ప్రశ్న, నక్కబావ నదీ తీరంలో విచారంగా ఎందుకు పచార్లు చేస్తోంది? ఆప్షన్ ఏ మొసళ్లతో ఆటలాడాలని అనుకుంటోంది, ఆప్షన్ బి తన స్నేహితుల కోసం ఎదురు చూస్తోంది, ఆప్షన్ సి వరదలా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటాలో అర్థం కాక ఆలోచిస్తోంది, ఆప్షన్ డి ఆకలి వేస్తుండటంతో ఆహారం కోసం వెతుకుతోంది. ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వారు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.